ఈరోజు స్నేహితుల దినోత్సవం అండి. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి స్నేహితులు ఉంటారు. ఇందులో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు అబద్ధమైన స్నేహితులు అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఈరోజు నిజంగా మనతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు లోకంలో కొరవైపోయారు. ఈ ప్రపంచంలో మనకి కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవాడు ఎప్పుడూ మన నిజమైన స్నేహితుడు కాదు. మన కష్టాల్లో, బాధల్లో తోడుగా ఉండి నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పి మనల్ని ఒక సరైన మార్గంలో నడిపించేవాడు మాత్రమే నిజమైన స్నేహితుడు. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారన్న స్నేహితులు కాదు సార్. ఒక్క స్నేహితుడైన మనల్ని సక్రమైన మార్గంలో నడిపించాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో దావీదు, యోనాతాన్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. దావీదుకి కష్టాలు వచ్చినాయి అని చెప్పి యోనాతాన్ విడిచిపెట్టి వెళ్ళలేదు. అంతము వరకు దావీదుతో నేనున్నాను అని చెప్పి ప్రతి క్షణము ధైర్యం చెప్పి అవసరమైతే తను ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు లోకంలో చాలామంది స్నేహితులు ఉన్నారు. డబ్బుంటే మనతో స్నేహం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మంచి బిల్డింగ్ ఉంటే స్నేహం చేసే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మంచి పొలాలు ఉంటే మనతో స్నేహం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. మన దగ్గర ధనం ఉన్నా లేకపోయినా మనతో అంతిమ వరకు నిలబడి మన కష్టాల్లో మనకి ధైర్యం చెప్పి మనం తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు సరిగ్గా సరిచేసేవాడు మాత్రమే నిజమైన స్నేహితుడు. అలాంటి నిజమైన స్నేహితుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు ఉన్నాడు. తన ప్రాణాన్నే ఈ ప్రపంచంలోకి వచ్చి తన ప్రాణాన్నే బలి ఇచ్చి ఒక స్నేహితుడిగా మనకు పరిచయమైన యేసుప్రభు ఒక్కడు మాత్రమే నిజమైన స్నేహితుడు. అబ్రహామును అంటాడు, నా స్నేహితుడు నిజమైన స్నేహితుడని యేసయ్య అంటాడు. ఎందుకు అంటే అదే అబ్రహాము యేసుప్రభు కోసం ఏది చేయడానికైనా సిద్ధపడ్డాడు. నిజమైన స్నేహం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకపోయినా మనకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి సరైన మార్గంలో నడిపిస్తాడు. చూసారా, వాడు నిజమైన స్నేహితుడు. ఈరోజు నీ స్నేహాలు ఎవరితో, నీ సాంగత్యాలు ఎవరితో నీ స్నేహం చేస్తున్నావు? నువ్వు చేసే స్నేహాలు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాయి లేదని ప్రతి నిమిషము నువ్వు పరీక్ష చేసుకోవాలి. అంతే తప్ప రెండు పొగుడుతున్నారని చెప్పి, నీ దగ్గర ధనం ఉందని చెప్పి తిరుగుతారని చెప్పి ప్రతి ఓణ్ణి స్నేహితుడు అనుకోకూడదు. దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెడిపేస్తుందని చెప్పి దుష్టులతో కాదు నీ స్నేహం, పరిశుద్ధులతో నీ స్నేహం ఉండాలి. సరైన మార్గంలో నడిపించేవాడితో నీ స్నేహం ఉండాలి. అటువంటి స్నేహం చేసేది ప్రపంచంలో ఒక్కడే, యేసయ్య. ఒకవేళ లోకంలో అలాంటి స్నేహితులు నువ్వు దొరకకపోతే యేసయ్యను ప్రేమించడం మొదలుపెట్టు. ఆయనే నీకు నిజ స్నేహితుడిగా ఉంటాడు. అట్టి కృప నీకు, నీ బిడ్డలకు అనుగ్రహించునుగాక.